ఉగాది రోజు నుంచి ఈ రోజు వరకు సన్న బియ్యం ఇస్తూ ఆయా ప్రాంతాల్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సోదరుడు శ్రీరామనవమి పండుగ రోజు ఇవాళ మా సోదరి స్వప్న ఇంటికి భోజనానికి వచ్చిన చెప్పకుండా రావడం, భోజనం పెడతావా చెల్లి అనగానే అన్నం పెట్టింది. వాళ్ళ హస్బెండ్ రమేష్, అదే మా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఫజల్, నాతో పాటు రాణి, తర్వాత మా ఎక్స్ కార్పొరేటర్, చాలా మంది మైనార్టీ వాళ్ళు కూడా లబ్ధిదారులు అందరూ ఉన్నారు. నేను నా కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో పాటు నా కుటుంబం అందరం కలిసి ఇక శ్రీరామనవమి ప్రత్యేక భోజనం వెజిటేరియన్, చాలా బ్రహ్మాండమైనటువంటి రైస్, రోజు నా ఇంట్లో తినే రైస్. రేవంత్ రెడ్డి గారు ఏదైతే నా ఇంట్లో తినే రైస్ ప్రతి ఒక్కరు తినాలన్నారో ఆ భోజనం ఇక్కడ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నా అందరికి చెప్పడం జరిగింది. ఇక ప్రతి ఒక్క మా నాయకుడు ప్రతి ఇంటికి వెళ్ళి వారితో మమేకమైన భోజనాలు చేస్తారు. ప్రశ్నించే వాళ్ళు, బురదల్లే వాళ్ళు దయచేసి ఒకసారి ఇది ఎవరైతే మా మహాలక్ష్మి ఉన్నారో, అన్నపూర్ణ ఉన్నారో వారి ఇంట్లో పోయి నాలాగా భోజనం తీసుకురాల్సిందిగా వారికి కూడా ఆహ్వానిస్తున్నా. ఎప్పుడైనా వస్తే మా స్వప్నమని అడుగుతూనే ఎవరైనా మా మీరు తినేటోళ్ళు వస్తే భోజనం పెట్టి తెరవాలని సంతోషం పెట్టి పంపించమ్మా. ధన్యవాదాలు. శ్రీరాముడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన ప్రాంతం, కార్మిక క్షేత్రం. ఇక్కడ మొన్న రంజాన్ ఘనంగా జరుపుకున్నాం, ఇలా శ్రీరామనవమి జరుపుకున్నాం, ఎల్లుండి సమ్మక్క చేసుకున్నాం. ఏదైనా కలిసికట్టుగా అన్ని గలగలిపి గొప్పగా చేసుకున్న సంస్కృతి ఇక్కడ. ఈ ప్రాంతం అద్భుతంగా పోయిన ప్రభుత్వం బొందలగడ్డ తీసిపోయింది. ఈసారి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో బ్రహ్మాండంగా అద్భుతంగా నవనిర్మాణం కొత్త నగరంగా చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, భక్తి విక్రమార్క గారు, శ్రీధర్బాబు గారి సహకారంతో పార్లమెంట్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు, తద్దిమ శాసనసభ్యులు అందరూ కూడా మా సోదరుడు రాజ్ ఠాకూర్ రామగుండ అభివృద్ధి కొరకు ఎన్టీపీసీ 388 తీసుకురావాలి, తీసుకొచ్చి 188 పవర్ పంపింగ్ స్టోరేజ్, తర్వాత ఇక్కడ మెడికల్ హబ్, తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్తో పాటు బిజినెస్ హబ్ చేయాలనే ప్రయత్నం సంకల్పంగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమం పేదలకు ఎక్కడ కూడా అవినీతికి ఎక్కడైనా అర్హులు వారికి వెతికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రామగుండం ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, మేము చేసే సంక్షేమం వైపు అభివృద్ధి సహకరించండి. ప్రజా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరు చేరవేసే కార్యక్రమం బురద జల్లే వారికి మీరు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై బాబు అంటే మహాత్మా గాంధీ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాస్వామ్య తెలంగాణ, ఇది ప్రజల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందరికీ శుభాకాంక్షలు.